నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. మురళి గారు, మార్చి నెల ప్రారంభం కాబోతుంది. అవును. మార్చి నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి, సో చెప్పండి, మార్చ్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి? తప్పకుండా తల్లి. గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్‌కి వెళ్ళడము, మంచి మంచి కామెంట్స్ రావడము. హ్మ్. బా యాక్యురేట్‌గా సంతోషము. వాళ్ళకి మ్యాచ్ అవ్వటము. హ్మ్. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం, గోచారం వేరు. చాలామంది గూడా గ్రాచారం ఏమిటి, గోచారం ఏమిటి అనేది గూడా అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపకంగా. గోచారంలో గ్రహాలు మారుతవి. గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలున్నావో అక్కడే ఉంటవి. మారవు అనేది మీరు గమనించుకోండి. మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ 12 చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్. ఆ! అందులో మీ మహాదశ, అంతర్దశ, భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుందనేది అర్థమవుతుంది. ఇది గమనించుకోండి. ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిట్యుయేషన్‌గానే భావన చేసుకుందాము. కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం గానీ, ఎవరికీ ఒంట్లో బాగుండకపోవడం గానీ, హ్మ్. లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్‌లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, అదే విధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్ని సంబంధించింది కావచ్చును, భూకంపాలు కావచ్చును, అదే విధంగా వాటర్ రిలేటెడ్ గూడా కావచ్చు. మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్‌లో ఉన్నాం. మన దగ్గరనే కాదు, దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది. విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మార్చి నెలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆచితూచి అని చెప్పడం జరుగుతున్నది. రైట్. ఈ దేశానికి అంటే ఓవరాల్‌గా మీరొక ఔట్ ఆ! లుక్ లాగా అవును. అవును. చెప్పారనమాట. హ్మ్. హ్మ్. జపాన్‌లో? ఇప్పుడు జపాన్‌లో భూకంపం గావచ్చును, లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ గావచ్చును. అంటే ఎక్కడైనా కూడా ఉక్రెయిన్‌లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భం గాని, ఎప్పుడో 2021లో గాని, అంటే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. యుద్ధ సంఘటనలు కూడా ఏదుంది. అది ఏదో మనము ఒక గన్ పెట్టి పేలవడం అనేటువంటిది కాదు. ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఆ మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది కనుక బీ ఎట్లా కేర్‌ఫుల్. గ్రహస్థితి ఒకసారి చెప్పండి? రాహుకేతువులకు సంబంధించి ఒక గురువుగారు ఒక్కడే బయట ఉండడం జరిగింది. అదే విధంగా సూర్యుడు, శని కలవడం కావచ్చును, లేదా ఈ యొక్క గురువును శని భగవానుడు చూడడం కావచ్చును. కంప్లీట్‌గా కూడా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును. ఇట్లా అటు బుధ, శుక్ర, కుజ వీళ్ళందరూ కూడా కలిసి ఇవన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నారు. నచ్చడం. అదంతా ఖాళీ ఉంది. యాహ్! విన్నారా? యాహ్! రైట్. గ్రహస్థితి అయితే ఎలా ఉంది? మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు? ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మార్చి నెల మొత్తము కూడా మొత్తం. జాగ్రత్తగా ఉండండి. హ్మ్. అసలు డీటెయిల్‌గా మనం చూసుకుంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది? వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. మరి మురళి గారు, మేష రాశి వారికి నెల రోజుల పాటు మార్చి నెల మొత్తం ఎలా ఉండబోతోందండి? మేషరాశి వారిని చూసుకున్నట్టయితే హ్మ్. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అదే విధంగా డబ్బు వృధా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. హ్మ్. ఏదో రకంగా అంటే ఒక కారు ఉదాహరణ మీదనుకుందాం. హ్మ్. ఎవరో మీ యొక్క ఫ్రెండ్ తీసుకొని వెళ్ళేటువంటి సందర్భంలో తనెక్కడో యాక్సిడెంట్ చేయడము, వారిని మీరేం అడగలేని పరిస్థితి. ఇప్పుడు ఏదైనా డబ్బుంటే మీరు పెట్టుకునేటువంటి పరిస్థితి కావచ్చును. లేదా ఏదో హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు కావచ్చును. లేదా తెలవని దాంట్లో వెళ్ళి ఏదో దుర్వ్యయంగా డబ్బు ఖర్చయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. గౌట్ రిలేటెడ్ ఉండేటువంటి వారు బీ కేర్‌ఫుల్. లంచాలు తీసుకునేటువంటి సందర్భాలలో పట్టుబడేటువంటి పరిస్థితి అయితే ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇంకా గౌట్ రిలేటెడ్ ఇబ్బందులు అది 1, 2 అనేటువంటి విషయం కాదు. చాలా ఏదైనా కూడా గౌట్ రిలేటెడ్ ఇబ్బందులైతే గోచరిస్తున్నాయి. వివాహం పేరుతో మోసాలు. పలానా వద్ద ఒక బ్రోకర్ ఉన్నాడండి. ఒక 50,000 లక్ష కట్టమంటున్నాడు. లేదా ఇట్లా వివాహం తప్పకుండా సెట్ చేస్తాడు అనేటువంటి సందర్భం కానీ, ఇంకా ఇట్లా ఏదైనా వారు
ఇంటికి రావడము ఆల్రెడీ చూపులు కూడా అంతా అయిపోయిన తర్వాత కాస్త ఇబ్బందికరంగా ఉంది, మేము చేసుకోమనేటువంటి మాట. కానీ ఏదో వివాహానికి సంబంధించినటువంటిది అయితే మోసపూరితమైనటువంటి వాతావరణం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. జాబ్లో పై అధికారులచే కాస్త చివాట్లు కావచ్చును, ఒత్తిడి కావచ్చును, అదేవిధంగా స్ట్రెస్లెస్ జాబ్ 100% మేషరాశి వారు జాబ్ చేంజెస్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి 1-2 months లో. స్ట్రెస్ లెస్ అనేది ఉండదు, స్ట్రెస్ఫుల్ గానే ఉంటుంది. అదే స్ట్రెస్ లెస్ గా ఉండదు, స్ట్రెస్ఫుల్ గానే ఉంటుంది. అంతే స్ట్రెస్ గా ఉంటుంది, స్ట్రెస్ తో ఉంటుంది. అదే అంతే అంతే. సో జాబ్ మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. 100% ఆల్రెడీ వీరు వేరే జాబ్ ప్రయత్నాలలో కూడా ఉండాలి. అట్లా మారటం మంచిదేనా? వెయిట్ మంచిదే, చేయమంటారా? మంచిదే. మంచిదే. అయితే ఈ యొక్క 2 months ఆగింది బెటర్ ఐ థింక్. ఈ యొక్క 2 months ఆగితే గురుగ్రహం కాస్త ముందుకు వెళుతుంది, బాగుంటుంది. ఎందుకంటే శని చూపు కూడా ఇటు గురువు మీద ఉండడం చేత జాబ్ లో బాస్ నుండి ఏమైనా మాటలు రావడం కానీ పై వారి నుండి ఇట్లా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా హాస్పిటలైజ్డ్ ఖర్చులు కనబడుతున్నాయి, అధిక మొత్తంలో ఖర్చులు అయితే ఉన్నాయి. వాహన ప్రమాదాలు కూడా గోచరిస్తున్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి. 2-wheeler కావచ్చును, 4-wheeler కావచ్చును. ఇంకా షేర్స్ రిలేటెడ్ లేదా ఆన్లైన్ గేమ్స్ రిలేటెడ్ కూడా ఎవరైనా మనీ వేచించినా, లేదా ఏదో ఒక యాప్ ఉంది అందులో ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే రోజు 100 రూపాయలు వస్తున్నాయి అనేటువంటి మాట కానీ ఇట్లా ఇవేమైనా ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఈ 1-2 months కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. డబ్బులు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది, కోల్పోయిన తర్వాత ఎవరైనా చేయలేరు, జాగ్రత్త. మనీ కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. తగాదాలు, గొడవలు, లేనిపోని విషయాలలో మీరు తల దూర్చకండి, దూరంగా ఉండండి. తగాదాలు ఎక్కడైనా జరిగేటువంటి సిచ్యువేషన్ ఎదురైంది అనుకుంటే సైలెన్స్గా ఉండండి. అది చక్కటి జ్ఞానం. అది ఇప్పుడు వారెవరో అన్నారని చెప్పి మనం ఒక మాట అంటే మనకే ఇబ్బంది, కానీ వారికి ఇబ్బంది అయినా ఎందుకు అవసరం లేదు. కనుక ధన వ్యయము ముందు చెప్పుకున్నటువంటి విధంగా కనబడుతుంది. భావమర్దులకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఉన్నవి. అది ఏ రకమైందైనా డబ్బు రిలేటెడ్ కానీ ఏదో విన్నారా. మొత్తం మీద మేషరాశి వారికి ఒక ధైర్యంగా ఉండేటువంటి వారు ధైర్యం కోల్పోయేటువంటి పరిస్థితి అయితే ఉంది మార్చి నెలలో, జాగ్రత్తగా ఉండండి. అగ్ని ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి, జఠరాగ్ని సమస్యలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. పశు సంబంధిత వారికి అంటే డైరీ ఫామ్ ఉంది అనుకునేటువంటి వారికి చాలా బాగుంది. నీటి గండాలు అంటే ఇప్పుడు మనకు సమ్మర్ వస్తున్నటువంటి సందర్భంలో పిల్లలందరూ కూడా కలిసి ఏటో ఈతకు వెళదాము అనేటువంటి సందర్భంలో జాగ్రత్త వహించండి. విన్నరా. ఇంకా చూసుకున్నట్టయితే కళారంగం వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సినీ ఫీల్డ్ కానీ కెమెరా రిలేటెడ్ కానీ కళారంగం వారికి ఎవరైతే ఉన్నదో మన విలేకర్స్ ఆల్సో వారికి మాత్రం అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. పిల్లల చదువు కాస్త స్లోగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వారి ఎగ్జామ్స్ అంటే ప్రాథమిక విద్య స్లోగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఉన్నత విద్య తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉన్నత విద్య వరకు గురుగ్రహం మారేటువంటి పరిస్థితి ఉంటుంది, అప్పటికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరు తప్పకుండా కూడా పరిహారం ఏం చేసుకోవాలి? వీరు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అదే విధంగా కుజగ్రహం వద్ద కుజునికైనా లేదా మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనగా చేసుకున్నట్టయితే ఫలితాలు ఉంటాయి. దీంతో పాటుగా శని భగవానునికి తప్పకుండా కూడా ప్రసన్నం చేసుకున్నటువంటివి ఏవైనా ఆ బ్లూ కలర్ ధోతి దానం కానీ లేదా నల్ల నువ్వులు దానం కానీ, ఎందుకంటే శని మీ లగ్నాన్ని చూస్తున్నది అక్కడ కనుక మీ లగ్నమైనా మీ రాశినైనా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇక్కడ శని చూపు మంచిది కాదు. ఇంతకుముందు చాలా విషయాలలో చెప్తున్నాం, స్ట్రేట్గా చూడడం వేరు, సైడ్ లుక్ వేరు. సైడ్ లుక్ ద్వారా చాలా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. హెల్త్ రిలేటెడ్ కానీ లేకుంటే నలుగురిలో చెడ్డ పేరు రావడం కానీ, ఒక దొంగ దొరికాడు అనేటువంటి వార్త ఉంటుంది. ఇన్నేళ్ళు ఏదో కన్ను మూసుకొని చేసినటువంటి పని ఇప్పుడు బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా సో ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి మేషరాశి వారు అని చెప్తున్నారు. తప్పకుండానండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.